కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు సోమవారం సమ్మె నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ డి మల్లికార్జున మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ విధానంలో వచ్చిన మార్పుల కారణంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని రద్దు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఆస్తుత అనేది భద్రత ఉండదు. ఈ ప్రైవేటీకరణ చేయడం వలన వాళ్ళకి లోపాలు డాక్యుమెంటేషన్ ఏమనేది ఏమి తెలియదు. కస్టమర్ రావడము, ఆఫీస్కి వెళ్ళడము, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడము, ఆధార్ సబ్మిట్ చేయడం, తమ్ము వేయడం మాత్రమే ఉంటుంది. అందులో వాళ్ళకి అవగాహన ఉండదు. అదే మా దగ్గర వస్తే దస్తావేజ్ దగ్గర వస్తే మేము డాక్యుమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి ఇది వాళ్ళదే కాదని నిర్ధారణ చేసుకొని ఈసీ తీసి పార్టీకి చూపించి వాళ్ళు కూడా దస్తావేజ్ చదువుకొని సంతకాలు చేస్తారు. కానీ ఈ ప్రైవేటీకరణ చేస్తే అవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు రావాలా, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా, తమ్ వేసాలా, వాళ్ళు ఎవరికి అమ్మినాం, ఎంత అమ్మినాం అనేది కూడా తెలియదు దాంట్లో. కాబట్టి జీవో నెంబర్ 396ని రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం.